నా గురువులకు పాదాభివందనములు. అలాగే ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి ఉత్తమ ఉపాధ్యాయులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియతమ విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ఇందాక సార్ అడిగితే కొంతమంది లెసన్స్ వినడం ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా, టెస్టులు రాయడం ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. దానికోసం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. విద్య చదువుకు చావు లేదు. తరగమన్నా తరగనిది, అరగమన్నా అరగనిది, దొంగలించాలన్నా దొరకనిది, అందరికీ పంచేది, ప్రాణం పోసేది మన నిధి విద్య. సో అటువంటి విద్యలో మీరు మంచి ప్రణాళిక వేసుకొని ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు రోజు ఉదయం ఈ టైంకి లేవాలి, ఈ టైంకి కాలేజీకి రావాలి, బస్సు ఎప్పుడు వస్తుందో ఒక ప్రణాళిక ఉంది. సో అలా ఇక్కడ ఉండే అవర్స్ కూడా ఒక ప్రణాళిక ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక ప్రణాళికతో మీరు వెళ్తున్నారు. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 24 గంటలు 14,400 నిమిషాలు 86,400 సెకండ్లు. సో ఈరోజు మనం ఏం చేసాం, అసలు ఏం సాధించాం, లేకపోతే అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరు గమనించరు. సో మనకు ప్రణాళిక ఉంటే కనుక, మనం ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉంటే కనుక మనం ఆ విషయం కోసం ఆలోచిస్తాం. ప్రణాళిక లేని వాళ్ళకి ఈ ఆలోచన అనేది రావడం జరగదు. సో దీనికోసం నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలా వద్దా? సో ఒక రాజ్యంలో రాజు పరిపాలన 1 సంవత్సరం మాత్రమే. మనకు సీఎం ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఎలా ఉందో అదే విధంగా ఆ రాజ్యంలో రాజుడి యొక్క పరిపాలన 1 సంవత్సరం కేవలం. అయితే ఆ రాజుడు పరిపాలించడం 1 సంవత్సరం అయిపోయిన తర్వాత రాజుని వాళ్ళ యొక్క అనుసరులు తీసుకెళ్ళి షిప్లో తీసుకెళ్ళి ఒక ద్వీపంపై ఉంచి రావడం వాళ్ళ యొక్క ఆనవాయితీ. సో అదే విధంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం అదే విధంగా జరుగుతుంది ప్రణాళిక ప్రకారం. కానీ అదే సమయంలో లాస్ట్కి ఒక 8వ రాజు వచ్చాడు. ఆ రాజు కూడా ఈ రాజులందరూ 1 సంవత్సరం పరిపాలనే కదా, నా పరిపాలన కూడా సంవత్సరమే కాబట్టి ఈ రాజు అక్కడికి ద్వీపం దగ్గరికి వెళ్తున్నారు కదా, అసలు ఏం జరుగుతుంది అని ఆ చిప్పు వేసుకొని ఆ అనుచరులతో ద్వీపం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో చూసేటప్పుడు ఆ ద్వీపంపై అంటే ఐర్లాండ్, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అన్నమాట. ఈ రాజులను అక్కడ దించగానే ఆ క్రూర మృగాలు అనేవి వేటాడేస్తాయి. సో అది గమనించిన 8వ రాజు ఇంటికి వచ్చి తన భవనంలోని ఒక 2 టీములు ఏర్పాటు చేసి, ఒక టీముకి అక్కడ ఇంద్రభవనంలో తయారు చేసి ఒక గార్డెన్ని నిర్మించమని ఒక టీంకి అప్పచెప్పారు. రెండో టీంకి ఏం చెప్పారంటే అక్కడ క్రూర మృగాలు లేకుండా చేయమని అప్పచెప్పడం జరిగింది. సో రాజు యొక్క మాట ప్రకారం సేనాధిపతులు చేయక తప్పదు కాబట్టి రాజు యొక్క మాట ప్రకారం వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు. సో అదే విధంగా లాస్ట్కి పరిపాలన కాలం అయ్యింది. సో అప్పుడు లాస్ట్లో ఆ రాజు నవ్వుతూ ఆనందంగా వెళ్తున్నాడు. అంతకుముందున్న రాజులందరూ చాలా విచారంగా బాధగా వెళ్ళేవాళ్ళు పరిపాలన అయిన లాస్ట్లో. కానీ ఆ 8వ రాజు మాత్రం చాలా సంతోషంగా వెళ్తుంటే ప్రజలందరికీ అపమానం వచ్చి, ఏంటి ఇంతవరకు ఉన్న రాజులందరూ చాలా దీనంగా బాధతో వెళ్ళారు, కానీ ఈ రాజు మాత్రం చాలా ఆనందంతో వెళ్తున్నాడు అనే ఆతురతతో ఆ ప్రజలందరూ కూడా వెనకాల వెళ్ళసాగారు. సో అక్కడికి వెళ్ళేసరికి ఆ రాజు ఆ ద్వీపం దగ్గర అంత ఇంద్రభవనంగా మారి ఉంది. పచ్చగా ఒక గార్డెన్ నిర్మించబడి ఉంది. సో అక్కడ క్రూర మృగాలు కూడా లేవు. అంటే ఇతను సంవత్సరంలో ప్రణాళిక ప్రకారం తనకు నష్టం జరగబోతుందని ముందే గుర్తించి ఆ నష్టాన్ని జరగకుండా తన ప్రణాళిక ప్రకారం తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అలాగే మీరు కూడా మీ జీవితాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మలుచుకోవాలని కోరుకుంటున్నాను.
సో నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకే ఒకటి, మీరు ఒక అవర్లో 40 నిమిషాలు 50 నిమిషాలు ఆ టైంలో కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదు, ఒక 2-3 క్వశ్చన్లు అంటే ఈ సమయంలో ఈ 40-50 నిమిషాల్లో మనం ఏం చదువుతున్నాం అనే విషయాన్ని గమనించి ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.